ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మార్చ్ 29వ తారీఖున జరిగేటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో, షడ్గ్రహ కూటమి, దాని గురించి కొన్ని విషయాలు తెలియజేద్దాం అనుకుంటున్నాను. నా అభిప్రాయాలు జ్యోతిషపరంగా. అంటే ఈ రోజుల్లో ఈ షష్టగ్రహ కూటమి గురించి చాలా అపోహలు, భయాలు చాలా నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ షష్టగ్రహ కూటమి వలన ఎటువంటి పరిణామాలు ఉంటాయి, శాస్త్రం ఆధారంగా మనం ఎలా దీన్ని చూడాలి, ఇలాంటి విషయాలు నా పరిజ్ఞానం మేరకు నాకున్నటువంటి ఒక అవగాహన ప్రకారం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. షష్టగ్రహ కూటమి అనేది ఖగోళంలో సంభవించేటువంటి ఒక సంఘటన. అంటే కొన్ని రోజుల పాటు 6 గ్రహాలు ఒక రాశిలో ఉంటాయి. 2.5 రోజుల తర్వాత, ఉదాహరణకి కొన్నిసార్లు చంద్రుడు వెళ్ళిపోతూ ఉంటాడు ఆ రాశిలోంచి, అప్పుడు 5 గ్రహాలే ఉంటాయి. ఒక్కొక్కసారి 8 గ్రహాలు ఒక రాశిలోకి ఉంటాయి. అష్టగ్రహ కూటమి. ఇలాగా 1 కంటే ఎక్కువ 2, 3, 4 ఇలా గ్రహాలు ఒక రాశిలో కొన్ని రోజుల పాటు ఉంటాయి. దానికి ఆ పేరు ఇవ్వడం జరిగింది, చతుర్గ్రహ కూటమి అని. ఇలాగ ఎన్ని గ్రహాలు ఉంటే దాన్ని బట్టి. అయితే ఈసారి కోయిన్సిడెంటల్గా అమావాస్య కూడా కలిసి వచ్చింది. అంటే రవిచంద్రులు అక్కడ ఉండడము, శని ఆ రోజే రాశి మార్పు చెందుతూ ఉండడము, కుంభం నుంచి మీనానికి. అది అదృష్టము దురదృష్టము అన్నీ కలిసి వచ్చాయి. ఇక టీవీ ఛానల్ జ్యోతిష పండితులకి, యూట్యూబ్ జ్యోతిష పండితులకి ఇదొక మంచి విందు. సో దీన్ని చాలా బాగా వినియోగించుకుంటున్నారు. చక్కటి భయపెట్టేటువంటి థంబ్నెయిల్స్ పెట్టి వ్యూస్ వస్తాయని, వాళ్ళ గురించి 10 మందికి తెలుస్తుందనో మరి రకరకాల కారణాల చేత ఎక్కువగా వీడియోలు అయితే చేస్తున్నారు. అయితే అందులో చాలా మటుకు ఏంటి, అన్నీ కూడా భయపెట్టేటువంటి థంబ్నెయిల్సే నేను చూడడం జరిగింది. కాకతాళీయంగా యూట్యూబ్ నేను చూస్తూ ఉంటే ఈ థంబ్నెయిల్స్ కనపడ్డాయి. నేను అందులోకి వెళ్ళి 1 నిమిషం పాటు చూశాను కొన్ని వీడియోస్. చాలా భయాన్ని కలిగించేటువంటి రీతిలో చెప్పినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే కొన్ని రాసుల వారికి ప్రాణాపాయము, కొన్ని రాసుల వాళ్ళకి అయితే బయటికి వెళ్ళాలంటే ఆలోచించుకోండి, ప్రమాదాలు కొంచెం ఉంటాయని ఒకడు, బయటికి రావద్దు అసలు, కొన్ని రాసుల వారికి ప్రాణగండం, ఇక ప్రపంచ యుద్ధం, ప్రళయం వచ్చేస్తోంది 2025లో, ఇంకంతా వినాశనమే. ఇటువంటి థంబ్నెయిల్స్తో దేనికి ఇంత చేస్తే 6 గ్రహాలు ఒక రాశిలో ఉన్న పాపానికి ఇన్ని జరుగుతాయి అనేటువంటి ప్రెడిక్షన్స్. అయితే కర్మగాలి ఈ రోజున మయన్మార్లో, అలాగే మన దేశంలో కూడా కొన్ని చోట్ల, థాయిలాండ్ అక్కడ భూకంపం వచ్చింది. దాన్ని కూడా దీనికి అంటగట్టేసి ఇక దీని గురించి ఎక్కువగా మాట్లాడేసి భయపెట్టే కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నారు. ఆస్ట్రాలజీలో ఉంటుందని చెప్పడం తప్పులేదు, కానీ భయపెట్టడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అయితే ఇటువంటి నేపథ్యంలో షష్టగ్రహ కూటమి వలన మనం ఎటువంటి ఫలితాలను అసలు చూడాలి అనేది చెప్తాను. జ్యోతిష్యంలో 2 ప్రధాన భాగాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తిగత ఫలితాలను చెప్పేటువంటి జ్యోతిష్యము, ఒకటి మేదిని జ్యోతిష్యం, మండేన్ ఆస్ట్రాలజీ అంటాము. అంటే ప్రపంచ దేశాల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, అందులో ఎటువంటి పరిణామాలు జరుగుతాయి, ఇలాంటివన్నీ చెప్పేది మండేన్ ఆస్ట్రాలజీ. దాన్ని మేదిని జ్యోతిష్యము అంటాము. దాని గురించి కూడా నేను ఉగాది రాశి ఫలాలు చెప్పే వీడియోలో చెప్పడం జరిగింది. ఉగాది నాడు మనం ఏదైతే ఫలాలు చెప్తున్నామో అందులో ప్రధానంగా మేదిని జ్యోతిష్యంలో చెప్పబడినటువంటి ఫలితాలే ఉన్నాయి. ఎక్కువగా ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫలితాలు చెప్పమని ఉంది. అంతే తప్ప వ్యక్తిగతంగా ఈ రాశుల వారికి రాజపూజ్యం ఇంత, అవమానం ఇంత, ఆదాయం ఇంత, వ్యయం ఇంత, కాబట్టి మీకు ఈ ఖర్చులు ఎక్కువైపోతాయి, మీ ఇంట్లో ఇవవుతాయి, లేదా మీకు పట్టిందల్లా బంగారం, ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టమని మండేన్ ఆస్ట్రాలజీలో ఇవన్నీ చెప్పబడలేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి కావచ్చు, ఒక దేశానికి కావచ్చు, జన్మజాతకం అనేది ఉంటుంది. ఒక వ్యక్తికి ఎలా అయితే పుట్టిన టైంని బట్టి మనం జాతకం వేసి తన లగ్నం ఏది అని మనం నిర్ధారణ చేస్తాము, అలాగే ఒక దేశానికి, ఆ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆ టైంలో లగ్నం వేసి ఆ దేశం యొక్క చార్ట్ని మనం ప్రిపేర్ చేసుకుని దానికి అనుగుణంగా దశ, అంతర్దశ ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేయొచ్చు. అలాగే ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది,
అని చెప్పేటువంటి సిస్టమ్ కూడా ఉంది. దానికి వర్షఫలం అని పేరు. తదక సిస్టమ్ అనేది ఒక చక్కటి వర్షఫలాన్ని చెప్పేటువంటి ఒక సిస్టమ్ అది. ఇది నేపథ్యము. ఇక ఈ మండేన్ ఆస్ట్రాలజీకి వచ్చినట్టయితే ఉగాది రాశి ఫలాలు కావచ్చు, లేదా ఇటువంటి గోచారం రీత్యా ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి అని చెప్పేటువంటి సూత్రాలు చాలా ఉన్నాయి. ఇందులో మనం తెలుసుకోవాల్సింది, ఒక వ్యక్తికి కాకుండా ఒక దేశానికి మనం ఫలితాలు చెప్పేటప్పుడు ఆ దేశం యొక్క జన్మజాతకం ఏంటి, అంటే ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఎప్పుడు ఆ దేశం ఉద్భవించింది, దాని లగ్నం ఏంటి అని తెలుసుకుని మనం అనలైజ్ చేయొచ్చు. ఇదే వింశోత్తరి దశ సిస్టమ్ యూజ్ చేసి మనం అనలైజ్ చేయాలి. అయితే మండేన్ ఆస్ట్రాలజీలో కొన్ని సెపరేట్ సూత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మండేన్ ఆస్ట్రాలజీలో సూత్రాలు చెప్పబడ్డాయి. వాటిని మనం ఆధారం చేసుకుని అనాలిసిస్ చేయాలి. అది వ్యక్తిగత జాతకాలను అన్వయించకూడదు. వాటికంటూ సెపరేట్ కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఇక ఈ రోజుల్లో దేశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, కొన్ని దేశాలు విడిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాశి ఒక్కొక్క దేశాన్ని సూచిస్తుంది. దాని గురించి చాలా రీసెర్చ్ జరుగుతోంది. ఎవరికి ఇంకా అంత నిర్ధారణగా చెప్పేటువంటి డేటా లేదు. ఎందుకంటే ఉదాహరణకి మకర రాశి ఏ దేశాన్ని సూచిస్తుంది, దానికి చాలా రీసెర్చ్ చేయబడింది. ఈ దేశాలు మకర రాశికి సంబంధించిన దేశాలు అని కూడా కొంత ఐడెంటిఫై చేశారు. ఇదంతా చాలా రీసెర్చ్ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలు. కేవలం రీసెర్చ్ కోసమే అంకితమయ్యి ఈ సూత్రాలను ఆధారం చేసుకుని అనాలిసిస్ చేసిన మహానుభావులు కొన్ని మనకి అందించారు. అంటే వాళ్ళెవరూ కూడా ఇలా టీవీలో రాశిఫలాలు చెప్పేవాళ్ళు కాదు. కేఎన్ రావు ఇలాంటి మహానుభావులు. అయితే వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక రాశిలో ఒక గ్రహం వచ్చిందంటే ఆ రాశి వారికి ఆ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి శని మకర రాశిలో వచ్చాడు. మకర రాశి ఏ దేశాన్ని సూచిస్తోందో అందులో శని యొక్క ప్రవేశం వల్ల మంచా చెడా అనేది అనలైజ్ చేయొచ్చు. ఇది కూడా ఒక పద్ధతి. ఇవన్నీ కూడా క్రోడీకరించాలి. ఒక వ్యక్తి జాతకాన్ని ఎంత కంప్లీట్గా మనం అనలైజ్ చేయాలో అలాగే దేశానికి సంబంధించిన ఫలితాలను కూడా అలాగే అనలైజ్ చేయాలి. అయితే నేను ఇప్పుడు చెప్పేటట్టుగా జైమినీ సిస్టంలో కూడా అనాలిసిస్ చేయాలి. ఇది ఎవరు చేయడం లేదు. జైమినీ అనే పదం కూడా చాలామందికి తెలియదు. అట్లీస్ట్ మన సౌత్ ఇండియాలో తెలుగు వాళ్ళకైతే చాలా చాలా అపరిచితమైనటువంటి పదం జైమినీ. జెమినీ అంటున్నారు. జెమినీ కాదు, జైమినీ, JAIMINI ఇంగ్లీష్లో. జై కారం, ఐకారము, మీ జైమినీ. అయిన ఋషి. మీరు గూగుల్లోకి వెళ్ళినా యూట్యూబ్లోకి వెళ్ళినా జైమినీ ఆస్ట్రాలజీ అంటే చాలా వీడియోస్ వస్తాయి. ఎక్కువగా నార్త్ ఇండియా వాళ్ళవి స్టడీ చేస్తూ ఉంటారు. ఇలా పరాశర జైమిని 2 పద్ధతుల్లో మనం అనాలిసిస్ చేసి ఇలా ఉండబోతోంది అని ఒక సూచన వరకు చేయొచ్చు. అయితే కేవలం ఒక రాశిని ఆధారం చేసుకుని వ్యక్తిగత ఫలితాలు, అందులోనూ ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి జరిగినప్పుడు పెద్ద పెద్ద ప్రెడిక్షన్స్ చేయడం అనేది చాలా చాలా పొరపాటు. అవి ఎక్కడ కూడా వ్యాలిడేట్ కావు. తర్వాత ఇప్పుడు కొన్ని ఫలితాలు ఇచ్చారు, ఒక 3 నెలల తర్వాత నిజంగా ఫలితాలు ఫలించాయా అంటే ఫలించవు అనే మనకి ఇప్పుడే చెప్పవచ్చు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే అష్టగ్రహ కూటమి రోజు పుట్టిన వ్యక్తి ఇప్పుడు 60 ఏళ్ళు పైబడ్డాయి, చాలా సంతోషంగా ఉన్నారు. పైగా అష్టమ స్థానంలో అష్టగ్రహ కూటమి లగ్నం నుంచి చక్కటి జీవితమే గడిపారు. మరి వాళ్ళ జీవితం ఏమీ నాశనం అయిపోలేదే. అంటే ఏదో ఒక ఈవెంట్ని ఆధారం చేసుకుని చెప్తున్నాం కదా, మన కర్మకాలి అమావాస్య ఆ రోజు వచ్చింది, శని కూడా ఆ రోజే రాశి మారుతున్నాడు. వీటిని అన్నింటినీ ఒక చోట పెట్టేసి భయంకరమైన థంబ్నెయిల్స్ పెట్టి చెప్పడం అనేది చాలా చాలా పొరపాటు. అసలు ఫల నిర్ణయం అనేది, ఫలిత నిర్ణయం అనేది చాలా చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్. అది ఆస్ట్రాలజీ నేర్చుకోవడం వేరు, ఆస్ట్రాలజీలో ప్రెడిక్షన్స్ చేయడం వేరు. దానికి చాలా రీసెర్చ్ అవసరము, చిత్తశుద్ధి ఉండాలి, 10 మందికి మంచి చేయాలి అనేటువంటి మానసికంగా ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో అది బలంగా ఉన్నప్పుడు మనకి వాక్శుద్ధి అనేది వస్తుంది, మన వాక్కు ఫలిస్తుంది. అంతే తప్ప ఎప్పుడూ కూడా జ్యోతిష్యుడు చెడుని చెప్పకూడదు, పబ్లిక్గా అసలు చెప్పకూడదు. ఒకవేళ చెడు ఉన్నా వ్యక్తిగతంగా అతనికి మాత్రమే రహస్యంగా సూచన చేయాలి తప్ప చెడు చెప్పకూడదు. ఉదాహరణకి షష్టగ్రహ కూటమి వస్తోంది, యుద్ధాలు వస్తాయి అంటున్నారు, ఈ దేశానికి ఆ దేశానికి ప్రళయం అంటున్నారు, యుద్ధం అంటున్నారు. మనం ఆపగలమా? ఓకే, ఆపగలిగితే ఎలా ఆపచ్చో చెప్పండి. ఆపలేని దానికి చెప్పడం ఎందుకు?
ఒక ప్రళయమే వస్తుంది, యుద్ధమే వస్తుంది, ఏం చేయమంటారు? మనం ఆపగలిగితే వెల్ అండ్ గుడ్, మీరు చెప్పడం మంచిదైంది, మాకు ఆ ప్రయత్నాలు ఏవో చేస్తాం. ఏం చేయాలో చెప్పండి. అదేమీ చెప్పకుండా ప్రపంచం నాశనం అయిపోతుంది, అయిపోయింది, అందరితో పాటు మనము పోతాం. ముందే తెలుసుకుని ఏం చేస్తాం పోయేదానికి? ఈ విధంగా చెప్పడం అనేది చాలా చాలా పొరపాటు. షష్టగ్రహ కూటమి వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగవు. అందులోనూ ఏ షష్టగ్రహ కూటమికి వ్యక్తిగత ఫలితాలు చెప్పేటప్పుడు రాశిని ఆధారం చేసుకుని చెప్తున్నారు. మేషరాశి వారికి ఎలా ఉంటుంది, వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, చాలా సింపుల్గా. ఇంకొకటి, జ్యోతిష్యంలో 2nd హౌస్ని 7th హౌస్ని మారక స్థానాలు అన్నారు. మారకము అంటే అర్థము కష్టాలను ఇచ్చేటువంటి స్థానము. మరణ స్థానం అనలేదు దాన్ని, మారకము అన్నారు. మారకము అంటే దెబ్బతీయుట. మారకానికి 2nd హౌస్ 7th హౌస్, 2nd లార్డ్ 7th లార్డే కాదు, చాలా చాలా పారామీటర్స్ చూడాలి. జైమినీలో కూడా చాలా చూడాలి, ఆ దశలు కూడా చూడాలి. అంతేకాని 2nd లార్డ్ దశ వస్తే చనిపోతారు, లేదా 7th లార్డ్ దశ వస్తే చనిపోతారు అనుకోవడం పొరపాటు. లేదా 2nd హౌస్లో ఉన్న ప్లానెట్ దశ వస్తే చనిపోవడము, 7th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్ దశ వస్తే చనిపోవడము, ఇట్లాంటివి ప్రెడిక్షన్స్ చేసేసి భయపడము కూడా కరెక్ట్ కాదు. అలా ఎవరు చనిపోరు. మారకం వేరు, మరణం వేరు. మరణానికి చాలా చాలా చూడాలి. అంత సింపుల్ సబ్జెక్ట్ కాదు మరణం అనేది. ఎన్నో సూత్రాలు చెప్పబడ్డాయి. బలాబలాల్ని క్యాలిక్యులేట్ చేయాలి. నవాంశలో కొన్ని కాంబినేషన్స్ చెప్పారు, ఒకటి కాదు. అయితే మరణం గురించి ఎవరికి కూడా చెప్పొద్దని చెప్పారు. అడిగినా చెప్పకూడదు. అడగకపోతే వేరే విషయం, ఇప్పుడు అడగకపోయినా చెప్పేస్తున్నాం. ఇలాగ ఒక రాశిని బేస్ చేసుకుని ఎలా మనం ప్రెడిక్షన్స్ చెప్తామో ఒకసారి ఆలోచించండి. అదే అంత సింపుల్ అయితే పరాశరుడు అన్ని సూత్రాలు ఎందుకు ఇచ్చాడు? అసలు పరాశరుడు సూత్రాలు కనుక చూసినట్టయితే ఇంత సబ్జెక్ట్ని ఆయన అందించారో మనం ఎప్పటికీ అది అర్థం చేసుకోగలమని అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే అన్ని సూత్రాలను అన్వయించి ఒక జాతకం చెప్పాలంటే 10 రోజులు తీసుకున్నా ఇంకా సరిపోదు. అవి కూడా సూచనప్రాయంగానే చెప్పబడ్డాయి. యథమిత్తంగా ఈరోజు ఈ దేశంలో లేదా ఈ వ్యక్తికి ఇక్కడ ఇలాంటి సంఘటన జరుగుతుందని ఏ సూత్రం ఆధారంగా మనం చెప్పలేము. కాబట్టి షష్టగ్రహ కూటమి గురించి కూడా వ్యక్తిగతంగా ఫలితాలు చెప్పడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అది శాస్త్ర విరుద్ధం. రాశి బేస్ చేసుకుని ఎలా మనం ఫలితాలు చెప్తాం? ఆ జాతకుడు లగ్నం ఏంటి, ఇప్పుడు ఏ దశాభుక్తి నడుస్తుంది, జైమినిలో ఏ చరదశ నడుస్తుంది, జైమినిలో ఏ స్థిరదశ నడుస్తుంది, జైమినిలో మండూక దశ నడుస్తుంది, సుదశ నడుస్తుంది, శూలదశ నడుస్తుంది, నిర్యాణ శూలదశ నడుస్తుంది, ఇవన్నీ చూడాలి. జైమినిలో శూలదశ నిర్యాణ శూలదశ ఈ 2 దశలు ఉన్నాయి. శూలము అంటే కష్టాన్ని సూచించేది, నిర్యాణ శూలము అంటే డెత్ను కూడా సూచించేది, అంటే డెత్తో సమానమైనటువంటి రిజల్ట్స్ని. ఇలాంటి దశలు వచ్చినప్పుడు కొంత కేర్ఫుల్గా ఉండాలి. యాక్సిడెంట్స్ అవ్వచ్చు, తీవ్రమైనటువంటి అనారోగ్యం వచ్చి ఐసీయూలోకి వెళ్ళొచ్చు, ఇలాంటివి సూచించేటువంటి దశలు కూడా చెప్పారు జైమిని మహర్షి. వీటిని చూసుకోవాలి. అసలు పక్కన పెట్టేసి కేవలం నాకు 2nd లార్డ్ దశ వస్తుంది, మారకంట కదండి నేను చచ్చిపోతానా, తప్పిదే. మార్గం అనేది అంత సింపుల్ సబ్జెక్ట్ కాదు అది. ఈ విధంగా షష్టగ్రహ కూటమి గురించి ఇన్ని అపోహలు భయాలు క్రియేట్ చేయడం అనేది చాలా చాలా పొరపాటు. అది జ్యోతిష్యానికి అవమానకరం. అది దయచేసి ఎవరు భయపడకండి. షష్టగ్రహ కూటమి గురించి మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఇప్పుడు కొంత కష్టకాలం కనుక ఉన్నట్టయితే ఉంది అని తెలుసుకుని దానికి మానసికంగా సిద్ధపడి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుని ఆ జాగ్రత్తలు తీసుకుంటే అదే 95% రెమెడీ. మనోబలం కలిగి ఉండడమే గొప్ప రెమెడీ. ఆ తర్వాత హోమాలు జపాలు అవన్నీ కూడా తర్వాత. ఇలా జనరలైజ్గా చెప్పడం అనేది చాలా పొరపాటు. అది అందులో ఇలా భయపెట్టే టాపిక్స్ని జస్ట్ రాశి బేస్ చేసుకుని షష్టగ్రహ కూటమి రిజల్ట్స్ చెప్పడము అనేది పొరపాటు. ఒక దేశానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ చెప్పాలన్నప్పుడు కూడా రాశి బేస్డ్గా చెప్పకూడదు. ఉదాహరణకి ఉగాది రోజున వర్షఫలు చెప్పాలి, ఒక దేశానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ చెప్పాలి, ఆ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అన్నప్పుడు అమావాస్య అయిపోయి పాడ్యం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ టైంలో జాతకం వేసి ఏ లగ్నం ఉంది అని కనుక్కుని ఆ దేశానికి, ఆ దేశం యొక్క ఆ రోజున ఆ దేశానికి ఏ లగ్నం ఉంది, ఆ దేశం యొక్క జన్మలగ్నం ఏంటి, ఆ 2 దగ్గర ఉంచుకుని అప్పుడు ఆ సూత్రాల ఆధారంగా మనం ప్రెడిక్షన్స్ చేయగలగాలి. ఇంత కాంప్లెక్స్ ప్రాసెస్ అది. కాబట్టి ఇటువంటి షష్టగ్రహ కూటములు, అష్టగ్రహ కూటములు ఇవి ఏవి కూడా
ప్రాణాంతకం కాదు. కేవలం ఒక ఖగోళంలో జరిగేటువంటి ఒక పరిణామం వలన తీవ్ర అనర్థాలు జరగవు. ప్రళయం రానే రాదు. ఎందుకంటే దీనికి శాస్త్ర ప్రమాణం ఉంది. కలియుగం యొక్క ప్రమాణము 4,32,000 సంవత్సరాలు. ఇప్పటికీ గడిచినది 5,000 పైచిలుకు. అంటే ఇంకా ఎన్ని లక్షల సంవత్సరాలు మిగిలిందో ఆలోచించండి. ఎందుకంటే కాల గణనం కూడా చెప్పబడింది మన శాస్త్రంలో. కలియుగం 4,32,000 సంవత్సరాలు, ద్వాపర యుగం దానికి రెట్టింపు × 2, త్రేతాయుగం ఈ కలియుగం 4,32,000 సంవత్సరాలు × 3, సత్యయుగం లేదా కృతయుగం ఈ 4,32,000 సంవత్సరాలు × 4, 4 రెట్లు. ఇవన్నీ కలిపితే 43,32,000 సంవత్సరాలు అవుతుంది. మొత్తం ఒక మహాయుగం. ఇలాంటి 1000 మహాయుగాలు ఒక కల్పం. అది బ్రహ్మదేవుడికి ఒక పగలు. అలాంటి 1000 మహాయుగాలు ఇంకో కల్పం బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. ఆ రెండు కలిపితే ఒక రోజు. ఇలా 360 రోజులు అయితే బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం. ఇలా 100 సంవత్సరాలు అయితే బ్రహ్మదేవుడి ఆయుష్ తీరి వేరే బ్రహ్మగారు వస్తారు. ఇప్పుడు మనం ఉన్నది బ్రహ్మదేవుడికి 50 సంవత్సరాలు నిండి మొదటి రోజులో మొదటి పగల్లో ఉన్నాం. అందుకే సంకల్పం చెప్పేటప్పుడు చూడండి, ఎప్పుడూ కూడా అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే అంటే రెండో హాఫ్, 50 years అయిపోయి సెకండ్ హాఫ్ శ్వేతవరాహ కల్పే. ఈ కల్పానికి పేరు శ్వేతవరాహ కల్పము. ఇందులో వరాహ అవతారం ఎత్తి రాక్షస సంహారం చేశారు స్వామివారు. అందుకని ఆయన పేరు మీదకి కల్పానికి ఆ పేరు వచ్చింది. వైవస్వత మన్వంతరే. ఈ 1000 మహాయుగాల్లో కూడా 14 మన్వంతరాలు ఉంటాయి. అంటే 71 అంటారు. అయితే 1000 అనడం కంటే 1008 అనేది కరెక్ట్ అని నా అభిప్రాయము. అలా చూసినప్పుడు 72 మహాయుగాలు ఒక మన్వంతరం అవుతుంది. అంటే ఆ 72 సంవత్సరాలు ఒక మనువు పాలిస్తాడు. అంతరము అంటే టర్మ్. ఇప్పుడు సీఎం టర్మ్ ఎంత? 5 సంవత్సరాలు. అది సీఎం యొక్క అంతరం. అలాగే మను అంతరం, దాన్ని మన్వంతరం అన్నారు. అలాగా 14 అంటే 1008 డివైడెడ్ బై 14, 72 years. ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క మనువు పాలిస్తూ ఉంటాడు. ఇప్పుడు పాలిస్తున్నటువంటి మనువు పేరు వైవస్వత మనువు. 7వ మన్వంతరంలో ఉన్నాం. కాబట్టి ఈ ప్రళయం ఏమి వచ్చేది అలాగా. మనకేదో థంబ్నెయిల్లో మంచి సబ్జెక్ట్ పెట్టేసి వ్యూస్ పెంచుకోవాలనుకున్నా మనం ప్రళయం వచ్చేస్తుందంటే వచ్చేది అది. శాస్త్ర ప్రమాణం చూసుకోవాలి. అన్నిటికీ కొలతలు ఉన్నాయి. ఇది ఇంకా కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం. ప్రథమ పాదే. కాబట్టి ఏ ప్రళయము రాదు. షష్టగ్రహ కూటం వలన 6 గ్రహాలు కొన్నాళ్ళు ఉంటాయి, వెళ్ళిపోతాయి వేరే రాశుల్లోకి. మనం మన పనులు చేసుకోవచ్చు. అనర్థాలు ఏవి జరగవు. ఎవరో ఒకరికో ఇద్దరికో ఎదురు జరిగినంత మాత్రం దానికి కారణం షష్టగ్రహ కూటమని అనుకోకండి. వారి వ్యక్తిగత జాతకంలో అటువంటిది ఏదన్నా ఉంటే దశాభుక్తి జరగచ్చు. ఎప్పుడు కూడా జాతకాన్ని కంప్లీట్ చార్ట్ చూసి, ముఖ్యంగా వ్యక్తిగత జాతకాలు కంప్లీట్ చార్ట్ చూసి, వింశోత్తరి దశ ఏంటి, జైమిని దశలేంటి చూసి అప్పుడే ప్రిడిక్షన్ చేయాలి. దేశానికైనా అంతే. ఆ దేశం యొక్క చార్ట్ ఏంటి, ఇప్పుడు ఏ దశ నడుస్తోంది, ఇవి చూసే మనం ప్రిడిక్షన్స్ చేయాలి తప్ప కేవలం ఒక రాశిని బేస్ చేసుకుని ప్రిడిక్షన్స్ చేయకూడదు. వ్యక్తిగతంగా కావచ్చు, దేశానికి సంబంధించినటువంటివి కావచ్చు. ఇటువంటి ప్రిడిక్షన్స్ అన్ని చేయడం చాలా చాలా పొరపాటు. ఇది శాస్త్ర విరుద్ధం. జ్యోతిష శాస్త్రానికే ఇది విరుద్ధం. కాబట్టి జ్యోతిష్యాన్ని ఇలాగా ఒక తప్పుడు మార్గంలో చూపించడం, ఎక్స్పోజ్ చేయడం కూడా అపచారం అని నా ఫీలింగు. అలాంటివి చేయకుండా జ్యోతిష్యానికి సరైనటువంటి గౌరవం ఇచ్చి శాస్త్రంలో చెప్పబడిన వాటినే మీకు ఓపిక ఉంటే చెప్పండి. అంతే తప్ప అందరికీ చెప్పేదేంటి, చెప్పిన వాళ్ళకి అర్థమవుతుందా, ఇవైతే చాలామంది చూస్తారు, నాకు వ్యూస్ వస్తాయి, నాకు అసలు పాపులారిటీ వస్తుంది, 10 మంది నా దగ్గరికి వస్తారు అని మాత్రం పెట్టకండి. వాటి కోసం జ్యోతిష్యాన్ని అలా వాడుకోకండి దయచేసి. నాకు జ్యోతిష్యంలో జ్ఞానం ఉంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను చాలా చిన్న స్టూడెంట్ అనే నా ఫీలింగ్. అలా అనుకోవడం కూడా చాలా పొరపాటు. ఎప్పుడు కూడా రీసెర్చ్ చేస్తూ ఉండాలి జ్యోతిష్యంలో. ఇది రీసెర్చ్ సబ్జెక్ట్. ఇది
మెడిసిన్లోనే ఎంత రిసెర్చ్ జరుగుతుందండి. ఈరోజు డాక్టర్స్ మందిచ్చినా కానీ ఇంకా రిసెర్చ్ జరుగుతుంది కదా. ఇగో ఈ రోగానికి ఇది మందుని తేల్చి చెప్పగలుగుతున్నారా డాక్టర్లు? అలాంటి జ్యోతిష్యం కూడా అంతే, ఎప్పుడూ రిసెర్చ్ చేస్తూ ఉండాలి. అటువంటి దృష్టి ఉండాలి, శాస్త్రం మీద గౌరవం ఉండాలి, లోక కళ్యాణం అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అయి ఉండాలి, సంకల్పం అదై ఉండాలి. 10 మందికి మేలు చేయాలి అనేటువంటి సంకల్పంతో జ్యోతిష్యాన్ని అధ్యయనం చేయాలి. ఎప్పుడు కూడా చెడు చెప్పకూడదు. మంచిని కొంచెం ఎక్కువ చెప్పండి. ఆ వచ్చిన కస్టమర్ కాస్త ధైర్యంగా ఆనందంగా ఫీల్ అయ్యి వెనక్కి వెళ్తారు. ఈ విధంగా షష్టగ్రహ కూటమి గురించి అనవసరమైనటువంటి భయాలు వద్దు. ఏ అనర్థము జరగదు. ఎప్పుడు ఎలా జరగాలో ఆ కలిపురుషుడు, ఆ బ్రహ్మదేవుడు, పైన స్వామివారు వీరందరూ కూడా నిర్ణయించారు. ఆ విధంగా జరుగుతాయి తప్ప ప్రళయం అయితే రాదు, కేవలం ఈ షష్టగ్రహ కూటమి వలన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.